సీఎం చంద్రబాబు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. కమలాపురం నియోజకవర్గంలోని పెళ్లిమరిలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో పాల్గొంటారు. సత్యసాయి జిల్లా పర్యటన తర్వాత సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో పెళ్లిమరి జడ్పీ హైస్కూల్ కు వెళ్తారు. తొలుత ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. ఆ తర్వాత వెల్లటూరులోని ఎరువుల దుకాణాన్ని పరిశీలించనున్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. పెళ్లిమరిలోని ప్రజావేదికపై పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులతో కలిసి తిలకిస్తారు. ఆ తర్వాత చిన్నదాసరిపల్లెకు చేరుకుని వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం వెల్లటూరులో టీడీపీ కార్యకర్తలతో భేటీ అవుతారు. అయితే చంద్రబాబు కడప టూర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. కడప జిల్లాలో ఇవాళ సీఎం టూర్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు జిల్లా అధికార యంత్రాంగం. తర్వాత జిల్లా కలెక్టర్ తో పాటు వ్యక్తి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా కమలాపురం నియోజకవర్గం పెళ్లిబండి మండలంలో పర్యటిస్తున్నారు. నిన్న సాయంత్రం చేరుకొని మొత్తం సీఎం సభ నుంచి ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడి నుంచి 3,135 కోట్ల రూపాయల రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. అయితే ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం కడప జిల్లాలో 1,90,000 మంది రైతాంగానికి మేలు జరిగే విధంగా దాదాపు 131 కోట్ల రూపాయలు అకౌంట్ లో జమ చేసే కార్యక్రమం చేయడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎరువుల దుకాణాన్ని చంద్రబాబు స్వయంగా పరిశీలించి అక్కడికి వెళ్లి రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి వ్యవసాయం ఎలా ఉంది, తర్వాత ఈ ఇటీవల కలిగిన పంటల పరిస్థితి ఏంటి, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అనే విషయం మీద కూడా ఆయన స్వయంగా రైతులతో అడిగి తెలుసుకుంటారు. ఈ సందర్భంగా ఆ 2 గ్రామాలు ఏదైతే రచ్చబండ కార్యక్రమం తర్వాత మిగతా కార్యక్రమాలు పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీఎం సభకు అన్ని సిద్ధం చేశారు. మధ్యాహ్నం 1:30కు ఆయన హెలికాప్టర్ లో అనంతపురం జిల్లా నుంచి సత్యసాయి జిల్లా నుంచి ఇక్కడ చేరుకుంటారు. సాయంత్రం 6:30 గంటల వరకు కడపలోనే పెళ్లిమరి మండలంలో ఉంటారు. తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్తారు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్